రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి తీసుకురండి, రాజలోకి తీసుకురండి. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చంద్రబాబును కించపరిచేలా పోసాని కృష్ణమురళి మాట్లాడారంటూ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిపై సిఐడి కేసు నమోదు చేసింది. మరోవైపు ఇప్పటికే పలుచోట్ల పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులొచ్చాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను ఉద్దేశించి పోసాని కృష్ణమురళి కించపరిచేలా మాట్లాడారంటూ ఫిర్యాదులొచ్చాయి. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోసాని మాట్లాడారు అన్నటువంటి వంశీకృష్ణ వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా ఆయన మాటలున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోసాని కృష్ణమురళిపై సిఐడి అధికారులు 11116353299336334 అలాగే 34161 BSN సెక్షన్ల ప్రకారం సిఐడి కేసు నమోదు చేసింది. మరోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే పలుచోట్ల పోసాని కృష్ణమురళిపై పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులందాయి. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలకు కడప జిల్లా రిమ్స్ పోలీస్ స్టేషన్లో బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. అనంతపురం, బాపట్ల, పల్నాడు జిల్లా, నర్సరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది.